హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎమ్మి అయిన ఫిష్ పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు 3 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లిపాయలు. పచ్చిమిర్చి మీకు కావాలితే ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. దాంతోపాటు మన ఫిష్ కర్రీ చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఫిష్. ఇప్పుడు ఈ ఫిష్ని నేను ఫ్రై చేసి వండుతానండి. ఈ ఫ్రై చేయడానికి కావాల్సిన మసాలాలు ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను. ఒక బౌల్ తీసుకుని అందులో కొంచెం పసుపు, కొంచెం కారము, కొంచెం సాల్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. కారము ఉప్పు అనేది మీరు కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం కదా. ఈ మసాలాలన్నీ బాగా కలవడానికి దీంట్లో కొంచెం అంతా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్ యాడ్ చేసుకుని దీన్ని మనము బాగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుంటే ఇది ఫైనల్గా ఇట్లా అవుతుందండి. దీంట్లో ఇప్పుడు కొంచెము లెమన్ వాటర్ యాడ్ చేసుకోండి. లెమన్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కొంచెం పేస్ట్ లాగా తయారవుతుంది. పేస్ట్ లాగా తయారైన దీన్ని మనము ఫిష్కి అప్లై చేసి మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ అనేది ముక్క విడిపోకుండా టేస్టీగా ఉంటుందండి. చూసారుగా ఈ పేస్ట్ అంతా ఎట్లాగా ముద్దలా తయారైందో ఇట్లా తయారవ్వాలండి. ఇప్పుడు మనము చింతపండును కూడా నానబెట్టుకోవాలండి పులుసు కోసము. మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలను, టమాటాలను మనము మిక్సీలో పేస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో యాడ్ చేసుకుని మనము దాంతోపాటు టమాటాలను కూడా ముక్కలుగా కట్ చేసుకుని మనము మిక్సీ పట్టుకుని పేస్ట్లా తయారు చేసుకోవాలండి. చూసారుగా ఈ విధంగా మనం ఉల్లిపాయ టమాటాలని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు మన ఫిష్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని మనము ఫిషెస్కి అప్లై చేయాలండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిషెస్ తీసుకుని మనము వాటికి మసాలాలను అప్లై చేసుకోవాలండి. పేస్ట్ అంతా 2 సైడ్స్ మొత్తం ఫిష్ అంతా పట్టేలాగా మీరు అప్లై చేసుకోవాలి. ఇలా మీరు ఎంత బాగా అప్లై చేసుకుంటే మనకి ఆ మసాలాలు ఫిష్కి పట్టి అంత టేస్ట్ని ఇస్తాయండి. కూర కూడా అంత టేస్ట్గా ఉంటుంది, ఫిష్ కూడా అంతే టేస్ట్ ఉంటుందండి, తినడానికి రుచిగా ఉంటుంది. ఇదే విధంగా మొత్తం ఫిష్లన్నిటికి మనం ఈ మసాలాలన్నీ అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకోగానే ఫైనల్ లుక్ చూసారా, మా పెద్ద పాప ఇలా సెట్ చేసిందండి. చూసారు కదా ఎంత బాగున్నాయో, చూడడానికి కూడా బాగుంది కదా. తన క్రియేటివిటీ మైండ్ కూడా చాలా బాగుంది కదండి. మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించి దోశ ప్యాన్ ఉంటుంది కదండి, దోశ ప్యాన్ మీదే నేను ఫిష్ని ఫ్రై చేస్తాను. ఫిష్కి ఫ్రైకి సరిపడా ఆయిల్ ప్యాన్ మీద వేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందు మీద మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న ఫిష్ని ఒక్కొక్క దాన్ని మెల్లిగా దీని మీద పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫిషెస్ దీని మీద పెడుతున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే నూనె అనేది మన పైన చిమ్ముతూ ఉంటుంది. ఇలాగా చేప ముక్కలన్నిటిని కూడా మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఫిష్ అనేది ఫ్రై టేస్ట్ ఉంటుంది, కర్రీ కూడా చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా నేను ఎట్లాగా వీటిని ప్లేస్ చేసి నేను ఫ్రై చేసుకుంటున్నాను. వీటిని 2 సైడ్స్ కూడా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తూ ఉండండి. చూసారు కదా నేను ఎట్లా ఫ్రై చేశానో, 1 సైడ్ ఫ్రై చేశానండి. ఇప్పుడు దీన్ని సెకండ్ సైడ్ టర్న్ చేస్తున్నాను. టర్న్ చేస్తున్నప్పుడు మీరు కూడా కొంచెం కేర్ఫుల్గా టర్న్ చేసుకోండి. ఇలాగా చేప ముక్కలన్నిటిని మనము ఫ్రై చేసుకోవాలండి. మొత్తం చేపలన్నీ ఫ్రై చేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి. మనం ఫ్రై చేసుకున్న దాన్ని మనం ఇట్లాగా పక్కకి తీసుకోవాలి. ముక్క చూసారా ఎంత బాగుందో. ఇలా ఫ్రై చేసుకుని మనం కర్రీ వండుకోవడం వల్ల మనం వండుకున్నప్పుడు పులుసు అనేది ఈ ఫిష్ ముక్కకి చాలా బాగా పట్టుకుంటుందండి. పులుసు అంతాని మసాలాలు ఇవన్నీ ఒక టేస్ట్ వేరేగా ఉంటుందండి. మీరు ఇలా చూస్తున్నప్పుడు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే మొత్తం మనం మ్యాగ్నేట్ చేసుకున్న మొత్తం ఫిషెస్ అన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి. నేను మాత్రం ఫిష్ హెడ్ని మాత్రం నేను ఫ్రై చేయనండి, ఎందుకంటే అది పులుసులో అట్లా దించితేనే బాగుంటుంది. చూసారా ఫైనల్ లుక్ ఎట్లా ఉందో. ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న ఫిష్తో మనం ఇప్పుడు కర్రీ ఎట్లా చేసుకోవాలో చూద్దాము. ఆ ప్రాసెస్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. పదండి ఆ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని దాని మీద బాణీ పెట్టుకుని బాణీ వేడైన తర్వాత అందులో ఫిష్ కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసుకున్న
ఆనియన్ టమాటా పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. మొత్తం ఆయిల్ అంతా దీనికి పట్టేలాగా ఇట్లాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ టమాటాలు బాగా మగ్గేలాగా మనం ఇందులో కల్లుప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకుంటే కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనము కరివేపాకు యాడ్ చేసుకుందామండి. ఎందుకంటే కరివేపాకు నూనెలో వేగితే చాలా బాగుంటుందండి. ఇలాగా మనము ఈ కరివేపాకు వేసుకుని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు దీనికి మూత పెట్టుకుని మనము ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దీన్ని మనం కుక్ చేసుకుందామండి. ఇలా కుక్ చేసుకుంటే మనకి మొత్తం టమాటా ఆనియన్స్ అనేవి బాగా మగ్గుతాయి. చూసారు కదా, ఇలాగ మధ్య మధ్యలో మూత తీస్తూ దీన్ని కలుపుతూ మనము కుక్ చేసుకోవాలండి. చూసారు కదా ఫైనల్గా ఎట్లా వచ్చిందో. ఈ విధంగా కుక్ అవ్వాలండి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇందులో మనము ఇప్పుడు ముందుగా నూరి పెట్టుకున్న అల్లము వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మనము ఇది పచ్చి వాసన పోయే వరకు దీన్ని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో మనము కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపు అనేది చాలా మంచిదండి, యాంటీబయాటిక్ కూడా, మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ పసుపును మనం యాడ్ చేసుకోవాలి. మేము పసుపు ఆడించుకుని వాడతామండి. ఇట్లాగా పసుపుని కూడా యాడ్ చేసుకుని దీన్ని మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మన పులుసుకి సరిపడేంత కారం యాడ్ చేసుకోవాలండి. కారము చేపల పులుసుకి మనము ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము పులుపు యాడ్ చేస్తాం కాబట్టి మనకి సరిపోతుందండి. సో మనం ఇట్లాగా కారం యాడ్ చేసుకుని దీన్ని ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ దీన్ని మగ్గనివ్వాలండి. చూసారు కదా ఏ విధంగా మగ్గిందో. ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని యాడ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనము పులుసుకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వాటర్ మనకి ఎంత కావాలో, మనకి ఎంత పులుసు కావాలో అంత క్వాంటిటీ వాటర్ మీరు యాడ్ చేసుకోండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా, టేస్ట్ చూసుకుని ఉప్పు సరిపోయినా ఉప్పు యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మనము రోల్ బాయిలింగ్ వచ్చే వరకు దీన్ని మనం ఉడికించాలండి. చూసారా ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా. ఇటువంటి టైంలో మనము పచ్చిమిర్చిని మనం చీలికలుగా చీరుకుని వేసుకోవాలండి. ఇట్లాంటి బాయిలింగ్ టైంలో మనం పచ్చిమిరకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పులుసుకి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిషెస్ని ఒక్కొక్కటిగా దీంట్లో వేసుకోవాలండి. మీరు ఇందులో చేప ముక్కలు వేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ముక్క అనేది విరగకుండా వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి విరగదు, కానీ మీరు అయినా కూడా మెల్లిగా దీంట్లోకి వేసుకోండి. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ ఫిష్ హెడ్ అనేది నేను ఫ్రై చేయనని, చూసారు కదా అది అదే విధంగా వేసాను. ఇలాగా చేప ముక్కలన్నిటినీ మీరు అందులో పులుసులో దించుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మీరు గరిటెతో మాత్రం కదపకండి. ఒక క్లాత్ తీసుకుని ఈ గిన్నె పట్టుకుని దాన్ని మీరు ఇలా రౌండ్గా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు సెట్ చేస్తే చేప ముక్కలు అనేవి సెట్ అవుతాయండి. ఇలా గరిటె పెట్టకుండా చేయడం వల్ల ముక్క అనేది విరగకుండా మంచిగా సెట్ అవుతుందండి. దీనిపైన మూత పెట్టి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు మూత తీసి చూపిస్తున్నాను, చూసారా ఈ విధంగా అయ్యిందండి. దీనిపైన చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో. ఇలా మనం చేయడం వల్ల మనకి ఫిష్కి మనము ఫ్రై చేసాం కదా, ఈ పులుసు అనేది దానికి పట్టి బాగా ముక్క అనేది చాలా జ్యూసీగా కూడా ఉంటుందండి. సరిగా ఈ విధంగా ఆయిల్ మనకి పైకి తేలుతున్నప్పుడు నేను ముందుగా సిద్ధం చేసుకున్న జీలకర్ర, ధనియాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు ఫ్రై చేసి పొడి చేసుకున్నానండి. అది నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీరు క్లాత్ పట్టుకుని నేను చూపిస్తున్న విధంగా దీన్ని ఇట్లా తిప్పి ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి మీరు లో ఫ్లేమ్ మీద లేదంటే మీడియం ఫ్లేమ్ మీద మీరు కుక్ చేసుకున్నారంటే ఆ మసాలా అంతా ఈ చేపకి పడుతుందండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారుగా, మీకు ఇప్పుడు మూత తీసి చూపిస్తాను. ఇప్పుడు మన ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. నేను ఈ రెసిపీ మా అత్తగారు వాళ్ళ అమ్మగారి దగ్గర నేర్చుకున్నానండి. మీకు ఒకవేళ నేను చేసిన ప్రాసెస్ నచ్చింది, నేను చేసిన ఫిష్ కర్రీ మీకు నచ్చిందంటే మీరు కూడా ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఈ వీడియోని చూసినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.